ఈ రోజు మన ముందుకు ఒక మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ వచ్చిందా. కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ సడన్ గా వైట్ స్క్రీన్ వస్తుంది మరియు ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయిపోతుంది. చూశారుగా, ఇప్పుడు ఫోన్ పర్ఫెక్ట్ గా ఆన్ అయింది. వైట్ స్క్రీన్ ప్రాబ్లం లేదు, రీస్టార్ట్ అవ్వలేదు, అంతా సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఈ రిపేర్ గురించి మన కస్టమర్ ఏమంటుందో విందాం. హాయ్ అండి. యాక్చువల్‌గా నేను ఈ మొబైల్ మోటో ఫ్యూజన్ 50 ఆండ్రాయిడ్ 16కి అప్డేట్ చేశాను. అప్డేట్ చేశాక ఆటోమేటిక్‌గా 1 డే వర్క్ అయింది. నెక్స్ట్ డే ఆఫ్ అయిపోయి ఫ్లిక్కరింగ్ వచ్చింది. సో, నేను చూస్తే ఆన్ అవుతుంది కానీ మొబైల్ ఫ్లిక్కరింగ్ వచ్చి మళ్ళీ షట్ డౌన్ అయింది. సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళా. వాళ్ళన్నారు మదర్ బోర్డ్ ఇష్యూ సార్ అవ్వదిక్కడ. లోకల్‌గా అమీర్పేట ఈ ఏరియాలో చూపించా. కొంతమందికి ప్రాబ్లమ్ అనేది అర్థం కావట్లేదు. కొంతమందేమో సార్ చేస్తాం, ఒక 2 డేస్ పెట్టండి, మా దగ్గర 3 డేస్ పెట్టండి అంటున్నారు. సో, ఏంటా అని చెప్పి యూట్యూబ్‌లో చూస్తే శ్రీనివాస మొబైల్ ఫిక్స్ మియాపూర్ దాటాక. సో, మా సార్ కాల్ చేస్తే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. సో, ఇమ్మీడియేట్‌గా వచ్చాక వితిన్ 1 అవర్‌లో వర్క్ కూడా చాలా మంచిగా ఫేస్ టు ఫేస్ చేశారు. ఫోన్ కూడా ఇప్పుడు మంచిగా వర్క్ అవుతుంది.